అన్న నిన్న చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ విధానం ఎలా జరిగింది అన్న దాని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అన్న నమస్తేనే. నమస్తే. చెప్పండి, అసలు ఏంది పోలింగ్ విధానం? నిన్న సునీత గారు చేశారు, కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బోగస్ ఓట్లు పడ్డాయి అని చెప్పేసి దీనిపై ఏం చెప్తారు? మనం ఇంతకు ముందు వేరే రాష్ట్రాలలో బోగస్ ఓట్లతోటి అది చేస్తున్నారు, రౌడీజీలు వచ్చారు, గుండాలతోటి రాజ్యాంగాన్ని మొత్తం కూలదోసినారని మనం మాట్లాడుతున్నట్టు. కానీ నిన్న జరిగింది అక్షర సత్యం. అది ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఒక ఎలక్షన్ కమిషన్ లేదు, ఒక పోలీసు లేదు, ఒక రాజకీయ పార్టీ అనేది లేదు. అన్ని అక్రమాలు ఎన్ని చేయాలనో ఎన్ని విధాలుగానైతే చేస్తే మేము బయటపడతామనే ఒక ఆ ఆక్రోషం, ఆ బాధ, ఆ కోపం ఈరోజు వాళ్ళకు అనిపించింది. అందుకనే అన్ని అక్రమాలు ఏదైనా డబ్బు విచ్చలవిడిగా సీరల పంపిణీ, మందు పంపిణీ, గూండాలను దింపడం, అంటే ప్రజలను భయపెట్టి మేము గెలవాలని ఈ యొక్క కుట్రిలమైన రాజకీయం ఇది ఇవాళ జరిగింది. నిజంగా ప్రపంచ భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలే, నిన్న జరిగింది. నిన్న పోలింగ్ జరగక ముందు కూడా సునీత గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి మాట్లాడి, అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని అలా చెప్పారని చెప్పుకోవచ్చా? 100% బీఆర్ఎస్ పార్టీ జెండా గెలుస్తుంది. వాడ జరిగినది ప్రజలకు, వాళ్ళకు గుండాలకు భయపడి, అక్కడ రౌడీలకు భయపడి వాళ్ళు వేసిన ఓటును సరిగా చెప్పుకోలేకపోయారు. ఎందుకంటే మేము చెప్తే మా ఇళ్ళ మీద దాడులు చేస్తారు, మా షాపుల మీద దాడులు చేస్తారు, మేము రోడ్డు మీద పోతుంటే ఎలా ఇబ్బంది పెడతారో అని కారుకు ఓటేశారు. బయటకు వచ్చి మేము చేతికి ఓటేసామని చెప్పిండ్రు. అందుకనే ఎగ్జిట్ పోల్లో వీళ్ళు ఎగ్జిట్ పోల్ కూడా కొన్ని పైసలు పెట్టుకున్న ఎగ్జిట్ పోల్ అవి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే అంతకు ముందు 2 రోజులకు ముందే అన్ని ఎగ్జిట్ పోల్లో బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని. మరి ఒక్క రోజుకి ఏం తేడా వచ్చింది అంటే డబ్బులు పంచితే అయిపోయిందా? బాటిల్ పంచితే అయిపోయిందా? గుండాలను దింపితే అయిపోయిందా? మీరు రాజ్యాంగాన్ని మొత్తం తుంగలు కొడితే గెలిచినట్టేనా? అదేం జరగదు. ఆడ భయపడేటోడు ఎవరు లేడు. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఆ రోజు ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారు చేసిన గొప్ప పనులు, బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న సంక్షేమ పథకాలు, అవి పొందిన మహిళలు చాలా గుండె కద్దుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని రేపు కల్పించబడి, కాంగ్రెస్ పార్టీ గెలుపును తట్టుకోలేకే అంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి పోయి దాడి చేసిరని చెప్పేసి మాట్లాడుతారు. మరి దీన్ని ఏం చెప్తారు? ప్రభుత్వం, నేను స్వయంగా పోలీసులను మేము స్వయంగా 1 లక్ష రూపాయలు పట్టుకున్నాం. అయ్యో కాంగ్రెస్ వాళ్ళు పట్టుకున్నారయ్యా, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, వాళ్ళ మీద కేసు పెట్టండి అని ఒక మా లలితారెడ్డి గారు అని అడ్వకేట్ గారు అందరం కలిసి పోయి పడితే స్పందన లేదు, ఎవరు స్పందించరు, కనీసం మాట కూడా లేదు, కనీసం కేసు కూడా బుక్ చేయలేదు. అంటే అర్థమైంది, నువ్వు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నావు. ఒక మహిళని చూడకుండా ఆమె ఎక్కడికి పోతే అక్కడ, మా సునీత గారు ఎక్కడికి పోతే అక్కడికి 100 మందిని 30 మందిని 40 మందిని బైకులు ఇచ్చి ఎంబడి అంటే భయపెట్టాలని చూస్తున్నావు. భయపెడితే క్యాండిడేట్ భయపడితే ఇక అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెప్పడానికాను. కాబట్టి నీ భయం, నీవు పెట్టే భయం ఎవడు భయపడడు. నీ యొక్క తాటాకు సప్పులకు ఇక్కడ ఎవడు భయపడేటోళ్ళు లేరని ధీటుగా సమాధానం చెప్పింది. చూసుకున్నట్టయితే కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి, అంటే పోలీస్ వ్యవస్థ వాళ్ళ కొమ్ము కాసిందని చూసుకున్నట్టు. పోలీస్ అనేది లేదండి. అక్కడ పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేసిండ్రు. వాళ్ళు పెంచుకున్న ఇంటి మనుషుల్లాగా పనిచేసిండ్రు అంతే. అక్కడ పోలీసు వ్యవస్థ లేదు. పోలీసు వ్యవస్థ ఉంటే గన్ని అక్రమాలు జరుగుతాయని గంతమంది రౌడీలు ఉంటారనండి. ఏంటి ఇష్టం వచ్చిండ్రు రోడ్ల మీద బహిరంగంగా డబ్బులు పంచుతూ ఉంటే చూస్తూ నడుచుకుంటూ పోతున్నారు అంటే పోలీసులు. ఇది ఎక్కడే అన్యాయం? రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతూ ఉంటాడు. మరి ఇక్కడ ఎందుకు ఇంత రాజ్యాంగం మొత్తం తుంగల దొక్కుతుంటే, రాజ్యాంగ విలువలన్నీ మట్టిలో కలుస్తుంటే ఏం చేస్తున్నాడు అక్కడ? కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత నీ ప్రభుత్వం ఉన్నది. రాహుల్ గాంధీ గారు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, ఎన్నో హామీలు ఇచ్చినావు, వెళ్ళిపోయినావు, ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. అది ప్రజలు అడుగుతున్నారు. అందుకనే నువ్వు ముఖం చాటేసుకొని ఇంతవరకు రాలే మళ్ళీ. కాబట్టి ఇప్పటికైనా మీ ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోండి. ఇలాంటి దౌర్జన్యాలని బంద్ పెట్టమని చెప్పండి. పోలీసులాగా పనిచేయమని చెప్పండి. మీరు దేశంలో ప్రధాని అవుతాం, మేము అదైతాం అని రాజ్యాంగం బుక్కు పట్టుకుని పోవడం కాదు. కావాలండి నీ రాష్ట్రం, నువ్వు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒక రాజ్యాంగ పరంగా హక్కుల్ని కాపాడుతూ నీ ప్రభుత్వం నడవాలని చెప్పండి. లేకపోతే ఆయన దింపి ఇంకోని పెట్టండి. ఎందుకు మీరు అంత ఒక దొంగకు నువ్వు చేరిచ్చి దొంగని తెలిసినా కూడా ఎంతో మంది సీనియర్లు ఉన్న అక్కడ, అంటే దొంగ అయితేనే నేను కాపాడుతాడనే, లంగ్ అయితేనే నేను కాపాడుతాను అయితే అందుకే ఒక రౌడీకి ఇచ్చినావా? ఎందుకో మరి అదే అక్కడనే ఓడిపోయిన హజరుద్దీన్ ఎందుకో ఇవ్వలేదు? మరి ఆయనకైతే ఓటు అది ఆయనకేదో ఇస్తానని ఏదో చెప్పి 3 రోజులకు ముందు ఆయన మంత్రిగా ఎట్లా ప్రకటిస్తారు? ఇది రాజ్యాంగం ఉల్లంఘన కాదా? రాజ్యాంగాన్ని బద్దంగా జరిగినట్టేనా ఇది? మరి పోలింగ్ సమయంలో కూడా అంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగా
కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించారు అని చెప్పేసి ఆమె మాట్లాడేది. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంతే కదా. ఎక్కడ మల్లురావు అండి, ఎక్కడో ఎంపీ, ఆయనకు బోరబండలో ఏం పని? బట్టి విక్రమార్క ఎక్కడ, నేను మధ్యలో ఉన్నాడు, ఆయన డిప్యూటీ సీఎం కావచ్చు, మధ్య ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఏం పని? అటుపోతే రాముల్ నాయక్ కానీ, లేదా ఇంకెవరు రామచంద్ర నాయక్ కానీ, శంకర్ నాయక్ కానీ, లేదా మన మందుల సామ్యులు కానీ, చైర్మన్ కానీ, ఎంతో మంది వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? బహిరంగంగా కార్లు వేసుకొని, సౌండ్లు వేసుకొని ప్రజల్ని భయపెట్టి అధికార మదంతో, అధికార దాహంతో ఎట్లనైనా గెలవాలని ఒక లక్ష్యంతో మేము ఇంత దౌర్భాగ్యానికి పాల్పడితే ఏమైపోవాలి అసలు? ఇప్పుడు అనుకుంటున్నారు ప్రజలు ఎన్నికల నిర్వహణకి ఒక మాయని మచ్చ నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలు. కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ జరిగిన ప్రతి దాని మీద ఎంక్వైరీ చేయాలి. అవసరమైతే మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది ఒక రాజ్యాంగబద్ధంగా. ఎవరిని ఎందుకంటే 16 మంది మంత్రులు, ఒక ఎన్నికకు, ఉప ఎన్నికకు ఒక ముఖ్యమంత్రి 7 సార్లు వస్తారండి. అసలు ప్రపంచంలో ఎక్కడన్నా జరుగుతుందా? అది భారతదేశంలో ఎక్కడన్నా జరిగిందా? అంటే అర్థమైంది, నువ్వు అధికార భయంతో అందరిని భయం పెట్టి, ప్రజల్ని భయపెట్టి ఓటు వేయాలని ఒక పంతం. కాబట్టి దాన్ని వల్ల ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. కానీ మీ రౌడీజానికి, మీ గూండాయిజానికి, మీరు ఎగజల్లిన డబ్బులకు, మీరు పంచిన చీరలకు, మీరు ఇస్తున్న మందు బాటిళ్లకు ప్రజలు ఎక్కడ అధికారు? ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. నిన్న పోలింగ్ తర్వాత కూడా చూసుకున్నట్టయితే సునీత గారు మాట్లాడుతూ ఈ ఎన్నికలను రద్దు చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే రద్దు చేయడం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అంత ధీమా ఉన్నప్పుడు రద్దు చేయాల్సిన పరిస్థితి ఎందుకు మరి? అంటే నేను వ్యవస్థ జరిగిన తీరు, మేము గెలుస్తామా, మేము 100% గెలుస్తున్నాం అని అడుగుతున్నాము అని అంటే, గెలిచిన వాళ్ళే అడుగుతున్నాం అంటే అక్కడ జరిగిన తీరు పద్ధతి బాగలేదు. నీకు ఇష్టం వచ్చినట్టు ఫేక్ ఓట్లు ఉన్నాయని అంతకుముందే మేము చెప్పాం. దాదాపు 30,000 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి, దీని మీద చర్య తీసుకోండి అని మేము కోర్టుకు కూడా పోయినాం. దానివల్ల కన్ను మూసుకున్నది అదే కదా. ఈసీ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ కాంగ్రెస్ తోడు దొంగలై వీళ్ళ ఓట్లు మొత్తం అటు వేసుకొని విధంగా వాళ్ళిద్దరు సీకటి దోస్తులుగా వ్యవహరిస్తున్నారు. చోటాబాయ్ బడాబాయ్ ఇద్దరు ఏకమై బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా రేపు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, బరిలో నిలిచేది, రేపు ప్రజల ముందు ఉండేది కూడా బీఆర్ఎస్ పార్టీ, మా సునీతమ్మ గారు.